మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ క్యాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. కేటీఆర్ లాయర్ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. మధ్యంతర ఉత్తర్వులు సైతం తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తెలిపింది. చట్ట ప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని స్పష్టం చేసింది. कैबिनेट मिनिस्टर గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్, ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ కస్టడీ ఆఫ్ కేటీఆర్. అవసరం లేదు. అక్యూజ్డ్ పారిపోతుంటే చూస్తారా? అంటే రేపు వచ్చి మళ్ళీ ఈడీ కూడా హాజరు కావాల్సిందే. ఇది తప్పించుకొని తిరగడానికి అవకాశం లేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అందులో. ఛార్జ్షీట్లో ఫైనల్ రిపోర్ట్లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దట్ మస్ట్ బి ఫేటల్. నెక్స్ట్ స్టెప్ ఏసీబీ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుందో, ఎంత చురుకుగా వ్యవహరిస్తుందో చూడాల్సిందే. ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇది వేరే ఎవ్వరు కూడా రాష్ట్ర ఖజానాను ముట్టుకోవాలంటే ఉచ్చబోసుకోవాలా. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైనట్టే తెలుస్తోంది. ఏదైతే తనపై ఏసీబీ నమోదు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో క్వాష్ పిటిషన్ని కాసేపటి క్రితమే హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఖజానాకు సంబంధించి భారీగా గండిపడేలాగా చేసినటువంటి కేటీఆర్ కు ఖచ్చితంగా 409 సెక్షన్ వర్తిస్తుంది అన్న కోణంలోనే ఈ క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ కూడా దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఖజానా ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ అప్రూవల్ కావాల్సినటువంటి సైన్లు ఏదైతే ఉందో మంత్రుల సమక్షంలో తీసుకోవాల్సినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి సంతకాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం కూడా కేటీఆర్ ఒక్కరే ఏకపక్షంగా తీసుకున్నారు అన్న వాదనలు కూడా సుదీర్ఘంగా విన్నారు. ఏదైతే 409 120B సెక్షన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కేటీఆర్ కు వర్తిస్తుంది అన్న కోణంలోనే ఏదైతే హైకోర్టు ధర్మాసనం
ధర్మాసనం జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఏదైతే ఉందో కాసేపటి క్రితమే ఈ తీర్పునివ్వడం కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ వర్గాల్లో చాలా వరకు దాదాపుగా సుదీర్ఘంగా నెలపాటు ఏదైతే డిసెంబర్ 19వ తారీఖున ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో తనపై నమోదు చేసినటువంటి 4 సెక్షన్లు ఏదైతే ఉన్నాయో తనకి అప్లికేబుల్ కాదు అన్న కోణంలో కేటీఆర్ హైకోర్టులో డిసెంబర్ 20వ తారీఖున క్వాష్ పిటిషన్ ని దాఖలు చేసుకున్నారు. డిసెంబర్ 20వ తారీఖున సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 31వ తారీఖున మొత్తం ఇరువురి వాదనలు మరోసారి వినడం కూడా జరిగింది. 37వ తారీఖున ఇరువురి వాదనలు ఏదైతే అటు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ వాదనలు ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదుల వాదనలు. మొదటి వాదనల్లో కేటీఆర్ తరపున దవే వాదనలు వినిపించారు. రెండవ దఫాలో కేటీఆర్ తరపున ఇంకొక అడ్వకేట్ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ఏదైతే వాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారి వాదనలు ఇక్కడ ఏదైతే తేటతెల్లమైనట్టుగా కూడా తెలుస్తుంది. కేటీఆర్ ఖచ్చితంగా కూడా ఈ కేసు మొత్తం కూడా ప్రైమరీ స్టేజ్ లో ఉంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి 55 కోట్లకు సంబంధించినటువంటి నిధుల గోల్మాల్ కి సంబంధించి మొత్తం కూడా అవకతవకలు జరిగాయి. ఫారెన్ కంపెనీ ఎఫ్ఈఓ కంపెనీకి భారీ మొత్తంలో కూడా వీళ్ళు ఏదైతే నగదు లావాదేవీలు జరిపారు అన్న కోణంలో కూడా ఈ మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ మొత్తాన్ని కూడా స్పష్టంగా విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఏదైతే ఉందో కాసేపటి క్రితమే చాలా ఉత్కంఠభరితమైనటువంటి తీర్పునిచ్చింది అనేసి తెలుస్తోంది. కేటీఆర్ కు సర్వత్రా కూడా ఇది చుక్కెదురైనట్టే కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే క్వాష్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టుని అప్రోచ్ అయినటువంటి కేటీఆర్ మరోవైపు సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి మొత్తం ఆర్గ్యుమెంట్స్ విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం మొత్తం ఏదైతే గ్రీన్కో కంపెనీ మొదట వైదొలగడము హెచ్ఎండిఏకి రావాల్సినటువంటి లాభాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏదైతే ఏకపక్షంగా కొన్ని సొంత కంపెనీలకు కూడా ఇవి తరలి మరో అడ్వకేట్ అవుతానండి ఇంకా అవుతాను డిస్మిస్ అని అవుతాను చూద్దాం అప్పుడే మనం ఇంకా ఆర్డర్స్ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ ఇంకా ఆర్డర్స్ వస్తాయండి. డిస్మిస్ అని అన్నారు, ఇంకా ముందుకు జరిగిపోతుంది. ఆర్డర్ కాదండి, సింగిల్ వార్డులో డిస్మిస్ అని చెప్పి న్యాయమూర్తి ప్రకటించాడు బెంచ్ మీద. నెక్స్ట్ ఆర్డర్ లో పలు విషయాలు ప్రస్తావిస్తాడు. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం అయితే కేటీఆర్ విచారణకు హాజరవుతాడా లేదన్నది ఇక్కడ పాయింట్. అది ముందు చూడాలి. మేము అడిగి అదే పాయింట్. నెక్స్ట్ ఆర్డర్ లో వాట్ ఈస్ ద ఏసీబీకి పవర్ ఏమి ఇస్తాడు కేటీఆర్? దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వి కాంట్ decide, there is a court to decide that. అంటే బెంచ్ లో అడ్మిట్ చేసిన వర్డ్ డిస్మిస్. yes ఈ వర్డ్ కూడా వాడారు. చట్టం అందరికీ ఈక్వల్ ఉంటుంది, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఈక్వలే కదండి. అదే అది చెప్పారు కదా, వ్యాఖ్యానించారు కదా. సో మీరు ఏమని ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తే మన సబ్మిషన్ మా సీనియర్ కౌన్సిల్ అంతా ఆర్గ్యూ చేశారు. వి విల్ కమ్ టు ద నోటీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకవేళ డిస్మిస్ చేశారు, ఇప్పుడు వాష్ అయిపోయింది, ఇలాంటి రిలీఫ్ కూడా ఇవ్వలేదు, స్క్రూటినీలో కూడా అదే వచ్చింది అనుకో, నెక్స్ట్ కేటీఆర్కి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఫర్దర్ ఉంటుందండి, ప్రాసెస్ ఉంటుంది. డ్యూ ప్రాసెస్ వల్ల వాట్ ఎవర్ ద స్టెప్స్ టు బి టేకెన్ ఇట్ మే బి టేకెన్. whatever the steps may be taken, it may be taken అది ఏముంటుందని అంటున్నారు according to legal process అండి. ఓకే, సుప్రీంకి వెళ్ళడమా లేదంటే నెక్స్ట్ ఏం ఉంది అండి ఆ ప్రాసెస్. ఇప్పుడే మీకు రివీల్ చేయడానికి వీలు లేదు కదా. వాట్ ఎవర్ ది కాన్సిక్వెన్సెస్ స్టెప్స్ విల్ బి టేకెన్, వి విల్ టేక్ ఫర్ షూర్. మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హైకోర్టు ఇచ్చినటువంటి డిస్మిస్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇప్పటి వరకు కూడా రాలేదు. కాబట్టి దీని గురించి తాము మాట్లాడలేము అన్న కోణంలో కూడా ఏదైతే అడ్వకేట్స్ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేటీఆర్ వేసుకున్నటువంటి క్వాష్ పిటిషన్ కి సంబంధించి కేటీఆర్ కు హైకోర్టులో అయితే చుక్కెదురైనట్టే తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టుకి కూడా ఏదైతే కేటీఆర్ వెళ్లే సమాలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సర్వత్రా రాజకీయ వర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో ఫారిన్ కంపెనీకి ఎంతవరకు నిధులు మళ్ళాయి, అలాగే ప్రభుత్వ ఖజానాకు గండిపడేలాగా దాదాపు 8 కోట్ల దాకా కూడా ఫారెన్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ అథారిటీ ఆ ప్రమేయం లేకుండానే దాదాపు 45 కోట్లు కూడా ఫారెన్ ఎఫ్ఈఓ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్న కోణంలో హైకోర్టులో ఈ మొత్తం కూడా ప్రస్తావన మొత్తం కూడా
ప్రస్తావించడము ఈ ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి దాదాపుగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం కూడా 4 సీజన్లకి సంబంధించి కూడా కండక్ట్ చేయాలి అన్న కోణంలో 2022లోనే ఇది ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్ కో కంపెనీకి దాదాపు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కోట్లలో ముట్ట చెప్పారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ తీర్పు విన్నటువంటి కేటీఆర్ దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే 9వ తారీఖున కేటీఆర్ ఏదైతే వ్యక్తిగతంగా ఏసీబీ విచారణకు హాజరవ్వాలి. తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి తరలి వెళ్ళినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి పే స్లిప్స్ మొత్తాన్ని కూడా తీసుకురావాలి అన్న కోణంలోనే ఆ నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద కేటీఆర్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ రోజు ఈడీ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. మరోవైపు అటు ఏసీబీ విచారణకు కూడా గైర్హాజరయ్యారు. ఏదైతే తన వ్యక్తిగత అడ్వకేట్ ని లోనికి అనుమతించలేదు అన్న కోణంలో కూడా ఈ అలిగేషన్స్ చూపిస్తూ కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు హాజరవ్వలేదు. ఖచ్చితంగా 9వ తారీఖున ఈ హైకోర్టు ఆదేశాలు వచ్చిన అనంతరం నేను ఈడీ విచారణకు కూడా సహకరిస్తానన్న కోణంలోనే ఈడీ అధికారులకు కూడా ఇతను లేఖ రాయడం జరిగింది కేటీఆర్. ఈ కేటీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించి ఈడీ కూడా సానుకూలంగానే స్పందించింది. మరో డేట్ ని త్వరలోనే ఏదైతే ఈ ఉత్తర్వులు ఏదైతే తీర్పు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉత్తర్వులు ఏదైతే ఉన్నారో దీన్ని బేస్ చేసుకుని మరో డేట్ లో కేటీఆర్ ని మరోసారి పిలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పటి వరకు 409 సెక్షన్ ఏదైతే ఉందో కేటీఆర్ కు అప్లికేబుల్ కాదు అన్న కోణంలో కేటీఆర్ తరపు న్యాయవాదులు ప్రస్తావించినటువంటి వాదనలు మొత్తము కూడా డిస్మిస్ చేస్తూ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందా అన్న సర్వత్రా రాజకీయ వర్గాల్లో కావచ్చు అటు స్టేట్ మొత్తాన్ని కూడా తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఎలాంటి అనుకూలమైన తీర్పు వస్తుంది అలాగే ప్రతికూలమైనటువంటి తీర్పు వస్తుంది అని సర్వత్రా ఉత్కంఠగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హైకోర్టు ఇచ్చినటువంటి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది సర్వత్రా రాజకీయ వర్గాల్లో అటు కేటీఆర్ అనునాయుల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేటీఆర్ దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికైతే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఓకే ఉషా.